వెల్కమ్ టు మై ఛానల్ మామా. అండ్ ఈరోజు మా తమ్ముని పెళ్లి వేడుకలో భాగంగా రెండో వీడియో ఇది. పాలపొరక తీసుకొచ్చుట అండ్ మెహందీ పెట్టుట. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక పెళ్లి కొడుకు అయితే మెహందీ అయితే పెడుతున్నారు మా అక్క. పెళ్లి కొడుకుతో పాటు ఫ్యామిలీలో అందరూ కూడా మెహందీ అయితే పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు, మెహందీ పెట్టుకుంటున్నారు. మెహందీ అడావిడిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీకే నీ చిన్నప్పటి పెరగలేదు తిరగలేదు. నేను నా పేరు నరేష్. నీకు వచ్చేవరావు నా మీద. ఒకవైపు మెహందీ అడావిడి నడుస్తుంటే మరోవైపు మా సాయి హల్దీ ఫంక్షన్కి ఏర్పాటు చేస్తున్నాడు. స్టేజ్ ఎలా వేయాలి, ఎట్లా వేయాలి, ఏ విధంగా వేయాలి, ఎంత బాగా వేయాలని దగ్గరుండి వాళ్ళందరికీ సూచనలు సలహాలు అవి ఇవి ఇస్తూ వాళ్ళని నవ్విస్తూ మోటివేట్ చేస్తూ మొత్తానికైతే ఒక స్టేజ్ని రెడీ చేపిస్తున్నాడు దగ్గర ఉండి. సో ఈ నైట్ మెహందీ అండ్ స్టేజ్ చేసే ఏర్పాట్లు అయిపోయిన తర్వాత మార్నింగ్ పాలపొరక తీసుకురావడానికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోషమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిరు. సో అక్కడ నుంచి ఆటోలో పాలపొరకనైతే డప్పులతో బొట్లు పెట్టి అందరికీ టవన్లు కప్పి చాలా గౌరవంగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా పాలపొరకనైతే ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మా సిస్టర్ ఆటోకి పూజ చేసి బొట్లు పెడుతుంది. కెమెరామెన్లు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఫోటోలు తీయడంలో. నేను నా వీడియో తీయడంలో నేను పాలపొరకనైతే తీసుకొని చప్పుళ్ళతో మా ఇంటి దగ్గరికి అయితే తీసుకుని వచ్చిర్రు. సో పాలపొరకని ఇంట్లో పెట్టేసి ఆ పందిరి పైన మొత్తం పాలపొరకని కట్టేసి పాలపొరకకి పూజ చేసి ఆ పాలపొరకని తీసుకొని మైసమ్మ దగ్గరికి వెళ్ళి మైసమ్మ దగ్గర పెట్టి కోన్నో మేకనో కోసి మళ్ళీ ఈవినింగ్ హల్దీ ఫంక్షన్కి చిన్న దావత్ లెక్క ఏర్పాటు చేస్తున్నట్టు. సో చిన్న పూజ అయితే చేస్తున్నారు. పాలపొరకలు తీసుకుని అయితే మైసమ్మ దగ్గరికి అయితే కట్టమైసమ్మ దగ్గరికి అయితే అందరూ బయలుదేరుతున్నారు. సో మనం కూడా వెళ్ళిపోవాలి కదా. సో అందరినీ వరుసగా నిల్చోబెట్టి మంచిగా వీడియో తీసి ఒక 4-5 ఫోటోలు తీసుకున్నాం. సో సప్పులతోని అందరైతే మైసమ్మ దగ్గరికి అయితే బయలుదేరారు. పాలపొరకలు మైసమ్మ దగ్గర పెట్టి మేకను కోసి మంచిగా కోని కోసి మైసమ్మకి పూజలు అవన్నీ సమర్పించి ఇలా వెళ్తుంటే మా నాన్నమ్మ, తమ్ముడు, అత్తమ్మ, చిన్నబాబు వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు బిజీ ఉన్నారు.
ఇక్కడ చిన్న ఉరిమైసం ఉంటే అక్కడ ఒక పాలపోకను పెట్టి అక్కడి నుంచి మళ్ళీ అందరం కలిసి పెద్ద మైసమ్మ దగ్గరికి వెళ్ళడం అన్నట్టు. మొదలు ఫోటో తీస్తున్నా అని చెప్పి అనుకున్నది, కలిని వీడియో ఇస్తున్న విషయం అంతా తెలియదు. సో అందరం కలిసి బయలుదేరుకుంటా చెరుగట్ట కాడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మన వేరే పని పాట ఏముంది, నేను పట్టుకోలేదు, ఈ ఫోన్ పట్టుకొని నా అడవిలో నేను ఉన్నాను. మొత్తానికి అయితే కట్ట మైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మైసమ్మకి అయితే పూజలు అవి ఇవన్నీ చేసి బోనాలు అవన్నీ సమర్పించి వాతావరణం చూడండి అక్కడ ఎట్లుందో చెరుగట్ట దగ్గర. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అమ్మ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మైసమ్మ చుట్టూ. ఇంక మన వేరే పని ఏమున్నది, అందరినీ వీడియోలు ఫోటోలు తీసుకుంటా నా పనిలో నేను ఉన్నాయి. నేను మీరు అంటే చూసి మా కాక నా దగ్గరికి వచ్చి ఫోటోలకు వదిలిస్తుంది. కాకా ఇది వీడియోల విషయం తెలియదు, వాళ్ళ దగ్గరికి వచ్చింది మా అన్న, కాక, పెద్దవాపు, మసూరి. చాలా చాలా హ్యాపీగా గడిచిపోయిన మూమెంట్స్. సో గట్ట మైసమ్మకి అయితే మా వాళ్ళందరూ ముక్కులు అయితే చెల్లిస్తున్నారు. చూడండి ఎల్లమ్మ కాడ కొట్టిరా నరేష్, కొట్టాలా లోపలేనా? ఎల్లమ్మ కాదు కాదు, ఎల్లమ్మ అక్కడ గుడి, ఇది పెద్దమ్మ గుడి. ఈ పెద్దమ్మ గుడి నేనేదో బ్యాండ్ మేళం వాయిద్దామని చెప్పి వాన్ దగ్గర బ్యాండ్ మేళం తీసుకొని నేను కోరుతుంటే మా కొడుకు వచ్చి లాగి లాగి పెద్దలారా లాగి లాగి అని చెప్పి ఇప్పుడే గుంజుతాడు. సరే అని చెప్పి వానికి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నాకంటే మంచిగా వాడే కొడతాడు. అది నేనేదో అట్ట ఆడితే వాడు మాత్రం ప్రొఫెషనల్ లెక్క కొడుతున్నాడు. సో ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎల్లమ్మకైతే అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పూజలు అయితే చేస్తున్నారు, బోనాలు అయితే సమర్పిస్తున్నారు. సో మంచిగా ఎల్లమ్మ పూజ అయితే పంతులు చేసి మా అందరినీ ఆశీర్వదించి పూజను అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసిండు. డాక్టర్ సాబ్ నిన్న ఎంబీబీఎస్ కంప్లీట్ అయిందంటే నువ్వు అన్న ఏంటి రాత్రి తగ్గండి ఖాయం చేస్తా.
పక్కకి పూలు పళ్ళు శతమానం భవతి యదాయ పురుష శతేంద్రియ ముందు అది ఎత్తుకుంటుంది ఎవరమ్మా పెళ్లి కొడుకు ముందు వెనుక అన్నయ్య ఇద్దరు అన్నలు ఒకటి పడతారు దానికి బాబాయ్ ఒకటి కాదు రెండు కాదు మూడు వాడదాం జీవనమేమో పరిగింపాచనమైనది కనులారా ఇది చూడ మనచున్నది జీవనమేమో పరిగింపాచనమైనది కనవేమయా ఓ కరుణామయ కనవేమయా ఓ కరుణామయ మా కనికరము నీ గాని మన దయ తారా మంగళమందు కోరాహర మా భారం నీవే భవాని ఓం నమః శివాయ మంగళం యా మంగళం యకార మంగళం యథా తత్వధయ సింధు దేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం మంగళం కోసలేంద్రాయ వాణీయ గుణ కనిపెట్టమ్మ కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి మంగళం కోసలేంద్రాయ కిందికమ్మ కొంచెం కిందికి మంగళం కోసలేంద్రాయ వాణీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఆ నీళ్ళు తీసుకుంటే చుట్టూ దింపమ్మ దేవుని చూపెట్టండి ముందుగాలు హారతి తర్వాత పెళ్లి కొడుకుని తీసుకోమను ఆడబిడ్డలకు మంగళానికి అర్థం పెట్టు ఆరు తీసుకో దేవుని దగ్గర పెట్టి ఆరు ఎదోడా పాలపొరక మహేంద్రి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక హల్దీ ఫంక్షన్కి అయితే స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో హల్దీ ఎలా జరిగింది, ఎంత గ్రాండ్గా జరిగింది, ఎంత సూపర్గా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పటికైతే డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్కి అయితే వెళ్ళిపోదాం మనం. లెట్స్ గో.